మోషేని బండ్లో పాతి పెట్టినప్పుడు మోషే శరీరం కనపడక అపవాది వచ్చి వాళ్ళతో తర్కించను, గొడవ పెట్టుకున్నాడు, వాడు వాదించాడు. ఇప్పుడు కూడా గమనించండి, ఆడొక డిబేట్ ప్రోగ్రామ్ పెట్టాడు, వచ్చాడు వాదనలు పెట్టాడు. అందుకని కలి వర్తమానం ఒక మాట చెప్తుంది, వాదనలు పెట్టుకోవటం అన్న, డిబేట్లు పెట్టుకోవటం అన్న దాని అర్థం ఏంటంటే దెయ్యము అని. అపవాది ఎప్పుడు వాదిస్తానే ఉంటుంది. అపవాది కావాల్సింది వాదనే. వాడికి నువ్వు ఏం చెప్పావు అనవసరం, వాదించాలా, గొడవ పెట్టాలా, అందరికీ తెలిసేలా చేయాలి. అంతేగాని సత్యం తెలుసుకొని దానికి లోపడదామని ఆలోచన అపవాదికి ఉండదు. కాబట్టి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఒక గొడవని పెంచేవాడు దేవుడి సంబంధి కాదు, గొడవని తగ్గించేవాడు దేవుడి సంబంధి. నిజమైన మాట. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా నిజమైన విశ్వాసం ఎప్పుడేం చేస్తారంటే దేవుడికి అప్పచెప్పి పనులు మనం ముందుకు పోతా ఉంటాం. అపవాది ఏం చేస్తాడు, మనుషులకి అప్పచెప్పి ముందుకు పోతా ఉంటాడు. ఈ రెండింటికి తేడా ఇదే. నువ్వు దేవుడి మీద ఎప్పుడైతే భారం వేసావో నీ కార్యాన్ని సంపూర్ణం చేసే బాధ్యత దేవుడిదై ఉంది. నీ కార్యాన్ని పరిపూర్ణం చేసే బాధ్యత దేవుడిదై ఉండదు. ఆ కార్యంలో నీకు గౌరవం వస్తుంది, మర్యాద వస్తుంది. నువ్వు దేవుడిని ఘనపరిచినట్టుగా ప్రతి ఒక్క ఒక సాక్ష్యం కనిపిస్తుంది.